హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ నిఫ్టీ ఎలా జరిగింది. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉందండి. సో 19th కదా, వీక్లీ ఎక్స్పైరీ కంప్లీట్ అవుతుంది. సో వీక్లీ ఎక్స్పైరీ తర్వాత మళ్ళీ మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ తీసుకుంటుందా లేదా కూడా వెరిఫై చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఇస్, రేపటి అనాలిసిస్ చేసే ముందు అండ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు రియల్గా నా ఛానల్ అనాలిసిస్ నచ్చితే, ఈవెన్ నా లెవెల్స్ నచ్చినా కానీ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ సీ హియర్, మనం అనుకున్నట్టే మార్కెట్ అనేది ఈ రేంజ్ నుంచి రిజెక్ట్ అయింది. TP1 అండ్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP2 అని కూడా చెప్పాను. ట్రెండ్ కంటిన్యూ అవుతే మాత్రం TP3 వరకు వెళ్తుంది అనుకున్నాను, బట్ ఇదే రేంజ్లో వచ్చి ఆగిపోయింది. ఎందుకంటే టూ మచ్ వాల్యూమ్స్ ఆర్ లాస్ట్ టైం ఇక్కడ నుంచి అక్యుములేషన్ జరిగింది కాబట్టి. ఓకే, ఇఫ్ యూ వాంట్ సీ ఇన్ 15 minutes టైం ఫ్రేమ్ ఆల్సో, ఇక్కడ క్రాస్ ఓవర్ పడ్డ కానీ నుంచి పడతానే ఉంది, ట్రెండ్ లైన్ అనేది పడతానే ఉంది. సో ఆబ్వియస్లీ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇఫ్ యూ కమ్ టు దట్ లిటిల్ బిట్ హైయర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్లో మనం చూద్దాం. లైక్ డైలీ క్యాండిల్లో పెడితే మనకు ఏం చెప్తుందంటే మార్కెట్ అనేది మంత్లీ లెవెల్స్ ప్లాట్ అవుతున్నాయి. సో మంత్లీ లెవెల్స్లో మనకు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో మార్కెట్ అదే రేంజ్కి ఓపెనింగ్ పాయింట్ వరకు రీచ్ అయిపోయింది. ఓకే, సో ఓపెనింగ్ పాయింట్ రీచ్ అయిపోయింది. ఇఫ్ యూ సీ హియర్ 1, 2, 3, ఓకే, బేరిష్ యాంగిల్ ఫింగ్ ప్యాటర్న్ ప్రకారంగా ఇది బేరిష్గా ప్యాటర్న్ ఫాలో అయిపోయి కిందికి వరకు వచ్చింది. సో ఈవెన్ మన ట్రెండ్ లైన్ అయితే ఇంకా స్టిల్ వైడ్గానే ఉంది, బట్ డైనమిక్ సపోర్ట్ అనేది టూ మచ్ వైడ్గానే ఉంది. బట్ ట్రెండ్ లైన్ మాత్రం ఇక్కడే 23,950 రేంజ్ వరకే ఉంది. సో ఇట్ ఈస్ యాంటిసిపేషన్ టుడే 23,950 రేంజ్ అనేది టూ మచ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని మార్కెట్కి నేను ఐడెంటిఫై చేసుకుంటున్నాను. ఓకే, సో ఈ ఫాలో అయినా కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ 23,841 రేంజ్కి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఈ మంత్ యొక్క సినారియో. ఓకే, ఎల్లో బ్యాండ్ నుంచి, అంటే ఈ ఎల్లో బ్యాండ్ వరకు వెళ్ళకుండానే ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది కాబట్టి, సో ఇక్కడ వరకు చూసుకుందాం. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి కన్సిడర్ చేద్దాం. సో అదే మనము 2 hours టైం ఫ్రేమ్లో, అంటే వీక్లీ అనాలిసిస్లో చూస్తే, సో ఆబ్వియస్లీ ట్రెండ్ డౌన్ సైడే ఉందని చెప్తూ ఉంది. ఓకే, ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ హియర్. సో మార్నింగ్ మార్కెట్ ఇక్కడ చూడండి, ద సెల్లింగ్ బ్యాండ్ అండ్ బయింగ్ బ్యాండ్, ఇదే రేంజ్లో కొట్టుకుంటా ఉంది మార్కెట్ అనేది. ఓకే, ఆబ్వియస్లీ ఇదే రేంజ్లో కొట్టుకుంటా ఉంది. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవుతేనే యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉంది. ఓకే, 23,826, ఓకే, ఈ రేంజ్ వరకు 800 రేంజ్లో పడే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో టూ మచ్గా అంతకుముందు అక్యుములేషన్ ఇదే రేంజ్లో అయింది, ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో అక్యుములేషన్ అయింది. ఓకే, సో రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి నిఫ్టీ యొక్క అనాలిసిస్ నాకు తెలిసినంత వరకు బ్రాడ్గా ఫామ్ అయింది కాబట్టి డౌన్ సైడే ట్రెండ్ ఉంది. కాకపోతే ఎంత 3 days నుంచి ఫాలో అవుతుంది కాబట్టి ఒక రీటెస్ట్ ఇవ్వాలి అండ్ ఫాలో అవ్వాలి. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ కంటిన్యూషన్ కిందకి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ట్రెండ్ డౌన్ అయితే నిఫ్టీలో ఎక్స్పైరీలో. ఓకే, దానికి జస్ట్ మనం ఏం చేద్దామంటే 30 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఆర్ 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోయి జస్ట్ క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు చూడండి సింపుల్గా వాల్యూమ్స్, మంత్లీ వాల్యూమ్ TP2లో ఉంది అండ్ TP1లో క్వార్టర్లీ వాల్యూమ్ ఉంది. ఆబ్వియస్లీ మంత్లీ కంటే క్వార్టర్లీ డౌన్లో ఉంది కాబట్టి ఈ క్వార్టర్ ఇంకా కూడా డౌన్లో వాల్యూమ్స్ అనేవి డౌన్ సైడే రన్ అవుతున్నాయి అనుకోవచ్చు. సో ఆబ్వియస్లీ వాల్యూమ్స్ అనేవి డౌన్ సైడ్ రన్ అవుతున్నప్పుడు దెన్ ఇట్ ఈస్ అ రీటెస్ట్ అనేది, ఈ రెసిస్టెన్స్ అనేది ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి సపోర్ట్ చేస్తుంది మార్కెట్. చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి యాక్ట్ అవుతుంది మార్కెట్. ఓకే, అది 24,430 అవ్వచ్చు ఆర్ 500 రేంజ్ అవ్వచ్చు, 450 to 500 రేంజ్ అవ్వచ్చు. సో దానికి జస్ట్ మనం క్లిక్ చేసి AI లెవెల్స్ని ప్లాట్ చేద్దాం. టుమారో AI లెవెల్స్, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి. ఓకే, జస్ట్ క్లిక్ చేశాను. ఓకే, ద ఫస్ట్ థింగ్ లెవెల్స్ చూద్దాం. లెవెల్ ఏం చెప్తుంది, లోయర్లో ఫామ్ చేసింది. ఆబ్వియస్లీ మార్కెట్ అనేది డౌన్ అయింది కాబట్టి ఈరోజు కూడా లోయర్లో ఫామ్ అవుతుందని చెప్తుంది. ఓకే, లోయర్లో ఫామ్ అయింది, బట్ యాక్చువల్గా విత్ చూస్తే కంపేర్ చేస్తే TP1తో కంపేర్ చేస్తే లిటిల్ బిట్ కొంచెం నారోగా ఉంది. ప్రీవియస్ డే అంటే ఈ రోజుతో కంపేర్ చేస్తే రేపటి నారోగా ఉంది, కొంచెం తక్కువగా ఉంది. అంటే మార్కెట్ వాలటైల్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వాలటైల్ ఉన్నప్పుడు మార్కెట్ జస్ట్ క్లిక్ చేస్తున్నాను, AI లెవెల్స్ని ఆఫ్ చేస్తున్నాను. రేపటి అనాలిసిస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్తో కన్సిడర్ చేద్దాం. ఓకే, సో వేర్ ఇస్ బయర్స్ ఆర్ సెల్లర్స్ ఆర్ రిప్రజెంటెడ్, దీస్ ఆర్ బయింగ్ సెల్లింగ్ బ్యాండ్ అనేది ఈ రేంజ్లో ఉంది. ఓకే, సో బయింగ్ సెల్లింగ్ బ్యాండ్ ఈ రేంజ్లో ఉంది. మీకు ఆల్రెడీ అంతకుముందు కూడా చెప్పాను, గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఫాల్ అయినప్పుడు, ఓకే, ముందు రోజు ఫాల్ అయితే మాత్రం నెక్స్ట్ రోజుకి ద TP2 బ్యాండ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి యాక్ట్ అవుతుంది అని చెప్పాను. సో దట్ ఈస్ ఫర్ 330. ఓకే, అదే రేంజ్లో బయింగ్ సెల్లింగ్ రేంజ్ ఉంది. ఈవెన్ ఈ రేంజ్కి వచ్చిన తర్వాత మార్కెట్ కానీ లిటిల్ బిట్ పుషప్ ఇస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ రీచ్ అయ్యేది TP4 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ అలర్ట్. ఓకే, ఈ రేంజ్లో సెల్లర్స్ ఆల్రెడీ ఎంత కంటిన్యూ అవుతున్నారో, కాల్ సెల్లర్స్
సో ఆబ్వియస్లీ వాళ్ళ స్టాప్ లాస్ హంట్ చేయడానికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే. సో రేపు నా యొక్క టార్గెట్ లెవెల్స్ ఓపెనింగ్ పాయింట్ బట్టి డిసైడ్ అవుతుందండి. ఇఫ్ ఇట్ ఈస్ ఓపెనింగ్ పాయింట్ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, ఈ రేంజ్ కింద ఓపెన్ అయిందనుకోండి, ద ఫస్ట్ టార్గెట్ ఈస్ 24,000. ఈ రేంజ్ వరకు వెయిట్ చేసి ఇక్కడ నేను కాల్ పొజిషన్ ఎంటర్ చేసుకుంటాను. టార్గెట్ ఈస్ 1, 2, 3 ఈ రేంజ్ వరకు చూసుకుంటాను. దెన్ ఫ్లాట్ ఓపెన్ అయిందనుకోండి, ఈ రేంజ్లో ఫ్లాట్ ఓపెన్ అయిందనుకోండి. ఓకే. సో ఈ రేంజ్లో 330, 340 వరకు వెయిట్ చేస్తాను. ఇక్కడ కానీ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేసిందంటే ఫాల్ అవుతుంది అన్నట్టు. జస్ట్ మీకు ప్రైస్ యాక్షన్ అంటే సింపుల్ ఏం లేదు. ఇలా ఒక క్యాండిల్ ఫామ్ చేసి జస్ట్ రీటెస్ట్ ఇచ్చి ఇది బ్రేక్ చేయనంత వరకు, అంటే ఈ లెవెల్ బ్రేక్ చేయనంత వరకు, ఓకే, బ్రేక్ చేయలేదంటే నేను పుట్ డౌన్ సైడ్ తీసుకుంటాను. ఓకే. ఈ రేంజ్లో ఎక్స్పైరీ క్లోజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ రేంజ్ టు ఈ రేంజ్ వరకు ఎక్స్పైరీ క్లోజ్ చేస్తుందని అనుకోండి. ఇఫ్ ఓపెన్ ఇన్ ద ఫ్లాట్, ఓకే, ఇఫ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, అజ్యూమ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. ఎందుకంటే లాస్ట్ 3 days నుంచి మార్కెట్ ఫాలో అవుతూనే ఉంది కదా. సో మంచిగా కాల్ సెల్ చేసిన వాళ్ళందరూ మంచి ప్రాఫిట్లో ఉంటారు. ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళు పొజిషన్ బుక్ చేయకపోతే స్టాప్ లాస్ అండింగ్ కూడా వస్తే, ఓకే, ఈ రేంజ్లో కానీ ఓకే, జస్ట్ హోల్డ్ ఆన్ బిట్. ఈ రేంజ్లో కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే జూమ్ ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే దాని ఇట్ ఈస్ యాంటిసిపేషన్ టు టెస్ట్. ఈ రేంజ్ వరకు వెయిట్ చేస్తాను. ఓకే. ఈ రేంజ్లో నేను పుట్ను బై చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఈ రేంజ్లో నేను పుట్ బై చేస్తాను. ఎందుకంటే ద మంత్లీ వాల్యూమ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ క్వార్టర్లీ వాల్యూమ్ ఈ రేంజ్లో టూ మచ్ సెల్లర్స్ ఆర్ రిప్రజెంటెడ్. ఓకే. ఈ రేంజ్లో నుంచే మార్కెట్ మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది నా వ్యూ. ఓకే. సో దాని కరస్పాండెన్స్గా మీరు ట్రేడ్ చేసుకోండి అండ్ ప్రాఫిట్ తీసుకోండి. నిఫ్టీలో ఎక్స్పైరీలో క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రేపు మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ అనేది లిటిల్ బిట్ వాలటైల్ టు అప్ సైడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే గ్యాప్ ఇది సపోర్ట్ కిందకి నేను కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి. ఓకే. ఇది బ్రేక్అవుట్ అవుతేనే అప్పుడు కింద లెవెల్స్ చూస్తాను. అప్పటిదాకా మై వ్యూ ఈజ్ అప్ సైడ్ టు డైరెక్షన్ టు టెస్ట్ మంత్లీ అండ్ క్వార్టర్లీ వాల్యూమ్. ఓకే. మంత్లీ అండ్ క్వార్టర్లీ వాల్యూమ్ ఇది బ్రేక్అవుట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ బయింగ్ సెల్లింగ్ బ్యాండ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రియల్గా నా అనాలిసిస్ కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. దెన్ కమ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ TP4 టచ్ చేసింది. ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ డౌన్ సైడ్. ఓకే. ద ట్రెండ్ లైన్ కూడా టచ్ చేసి కిందకి వచ్చింది. ఆల్మోస్ట్ ఇట్స్ ఓపెనింగ్ పాయింట్ వరకు రీచ్ అయిపోయింది. ఓకే. విత్ డైలీ క్యాండిల్లో మంత్లీ టైం ఫ్రేమ్ అనాలిసిస్లో చూస్తున్నాం. బట్ ఇక్కడ చూస్తే ఈ లెవెల్ కానీ కాంప్రమైజ్ అయితే లైక్ ఇట్ ఈస్ ఏ TP2 బ్యాండ్ కానీ టచ్ చేస్తే, అంటే క్వార్టర్లీ వాల్యూమ్ ఎక్కడ ప్లాట్ అవుతుందో ఆ లెవెల్ కానీ వస్తే 51,800 అని రీచ్ అవుతే దాన్ ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసుకొని అప్ సైడ్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఇస్ అంటే టోటల్గా అప్ సైడ్ కలదు, కొంచెం రేంజ్ వరకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మన డైనమిక్ సపోర్ట్ బ్యాండ్ రెసిస్టెన్స్ బ్యాండ్ ఉంది కదా, అది లిటిల్ బిట్ నారో అవుతుంది. ఇక్కడ లిటిల్ బిట్ నారో అయ్యి డౌన్ సైడ్ అయిపోతుంది. ఈవెన్ ఇఫ్ యూ సీ హియర్ ద సెల్లింగ్ అండ్ బయింగ్, ఈ రేంజ్ సెల్లింగ్ బయింగ్ బ్యాండ్లోనే మార్కెట్ అనేది ప్లే అవ్వబోతుంది. మళ్ళీ ఈ రేంజ్ తీసుకొని మార్కెట్ డైరెక్షన్ కిందికి తీసుకుంటే అప్పుడు కింది వరకు దట్ సపోర్ట్ ఈస్ 51,100 రేంజ్, 51,000 రేంజ్ వరకు తీసుకునే ఛాన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకంటే టార్గెట్ ఈస్ ఎల్లో బ్యాండ్ టు ఎల్లో బ్యాండ్ కదా, either it is a monthly, either it is weekly, either it is a daily. Okay. So come to the scenario 2 hours time frame లో 2 hours time frame లో you can see here మనకి ఇక్కడ చూస్తే M ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక M ప్యాటర్న్ లాగా ఉంది. ఓకే. సో అది ఈ రేంజ్ వరకు వస్తే M ప్యాటర్న్స్ మీకు ఐడియా ఉందా? M ప్యాటర్న్ రేంజ్ ఇలా వస్తే హయ్యర్ టైం ఫ్రేమ్లో 2 hour టైం ఫ్రేమ్లో నేను వెరిఫై చేసుకుంటున్నాను. ఇలా వస్తే ఈ రేంజ్ వరకు కానీ వస్తే ఇది మళ్ళీ ఒక సపోర్ట్ తీసుకొని, ఓకే, ఆర్ M ప్యాటర్న్ బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ అదే రేంజ్ వరకు హైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్లో నేను చెప్తున్నాను. ఓకే. M ప్యాటర్న్ ప్రకారంగా. ఓకే. సో అలాగా వెరిఫై చేసుకున్నా కానీ ప్రజెంట్ మనకు సినారియో ప్రకారంగా 2 hours టైం ఫ్రేమ్ అంటే వీక్లీ అనాలిసిస్ లెవెల్స్ ప్రకారంగా చూస్తే ప్రజెంట్ అయితే మార్కెట్ అయితే ట్రెండ్ డౌన్ సైడే రన్ అవుతా ఉంది. ఓకే. సో ఈవెన్ యూ కెన్ సీ హియర్ బయింగ్ బ్యాండ్ అండ్ సెల్లింగ్ బ్యాండ్.
సెల్లింగ్ బ్యాండ్లో ట్రెండ్ లైన్ ఉంది అండ్ మంత్లీ వాల్యూమ్లో మంత్లీ వాల్యూమ్ విత్ కరెస్పాండెన్స్గా ఇది డైనమిక్ రెసిస్టెన్స్ ఉంది అండ్ క్వార్టర్లీ వాల్యూమ్ TP1లో ఉంది. ఈవెన్ ఇయర్లీ వాల్యూమ్ 49,400 రేంజ్లో ఉంది. ఈ రేంజ్ వరకు పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పడితే బాగుంటుంది మార్కెట్. ఓకే, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు చకా 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 అని. ఓకే, నో ప్రాబ్లం. సో ఫస్ట్ థింగ్ అవన్నీ అవ్వాలంటే ఈ గ్యాప్ని ఫిల్ చేయాలి. ఈ రేంజ్ దాటి అండ్ ఈ రేంజ్ గ్యాప్ని ఫిల్ చేస్తేనే ఈ TP2 బ్యాండ్ టచ్ చేస్తేనే పాసిబిలిటీ ఉంటుంది. వెన్ ఎవర్ కమ్ టు TP1 క్రాస్ అయిపోయింది కాబట్టి దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP1 అండ్ TP2 ఉంటుంది మనకైతే లెవెల్స్ ప్రకారం ఎల్లో బ్యాండ్ టు ఎల్లో బ్యాండ్. ఓకే, ఆ రకంగా చూసుకున్నా కానీ మార్కెట్ ఫాల్ అయింది, రీటెస్ట్ తీసుకోవాలి అండ్ ఫాలో అవ్వాలి. ఓకే, దిస్ ఈస్ ద సినారియో ఆఫ్ దట్ లెవెల్స్ ఆఫ్ వీక్లీ నిఫ్టీ. ఓకే, సో కమ్ టు సినారియో అయిపోయింది కంప్లీట్. సో ఇప్పుడు మనము రేపటి అనాలిసిస్ చూద్దాం. దీంట్లో జస్ట్ క్లిక్ హియర్. దీంట్లో కూడా మనకు మార్కెట్ అనేది 2-3 డేస్ నుంచి పడతానే ఉంది. ఓకే, సో 2-3 డేస్ నుంచి పడతానే ఉంది. యూ కెన్ సీ హియర్ 30 minutes టైం ఫ్రేమ్లో మనకి ఈజీగా అర్థమవుతుంది చూడండి. ఓకే, ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, ఇక్కడ నుంచి పడతానే ఉంది, రీటెస్ట్ అండ్ ఫాల్ డౌన్. సో ఆబ్వియస్లీ ఇక్కడ రేంజ్ వరకు మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనుకుందాం. అండ్ మొన్న కూడా మీకు చెప్పాను మార్కెట్ అనేది మంత్లీ వాల్యూమ్ క్రాస్ ఓవర్ అయిపోయింది కాబట్టి క్వార్టర్లీ వాల్యూమ్ వరకు వస్తుంది అని చెప్పాను. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ వెరీ నియర్ టు క్వార్టర్లీ వాల్యూమ్ దగ్గరలోనే ఉంది. ఓకే, క్వార్టర్లీ వాల్యూమ్ ఎక్కడ ఉంది? 51,800 రేంజ్లో స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి ఉంది. ఓకే, ఈ రేంజ్ తీసుకొని అలా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, దాని ప్రకారంగా ఫస్ట్ రేపు అనాలిసిస్ ఎలా ఉందో వెరిఫై చేసుకుందాం. లెవెల్స్ కంటిన్యూస్ లోయలో ఫామ్ చేసింది. లాస్ట్ 3 days నుంచి కంటిన్యూస్ లోయలో ఫామ్ అయింది కాబట్టి ఒక వాలటైల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. వాలటైల్ తర్వాత మళ్ళీ ట్రెండ్ డౌనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ వాలటైల్లో మనకి వచ్చేది ఆప్షన్ డికే అవుతుంటుంది యాజ్ వెల్ యాజ్ లెవెల్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. దాట్ ఈస్ పవర్ ఆఫ్ ఓకే వాలటైల్. ఓకే, సో యూ కెన్ సీ హియర్ నో ఫస్ట్ థింగ్ ఈస్ లెవెల్స్. రేపటి అనాలిసిస్ లెవెల్స్ ప్రకారంగా వెరిఫై చేద్దాం. ఓకే, నౌ కమ్ టు స్విచ్ ఆఫ్ ఎవ్రీథింగ్ లెవెల్స్. ఓకే, జస్ట్ స్విచ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ లెవెల్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ మన ఏ లెవెల్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్ లెవెల్స్. ఓకే, నౌ యూ కెన్ సీ హియర్ 30 minutes టైం ఫ్రేమ్ వెరిఫై చేసినా ఆర్ 50 minutes టైం ఫ్రేమ్ వెరిఫై చేసినా కానీ ఇక్కడ వాల్యూమ్ అంతకుముందు అక్యుములేషన్ అయింది. ఓకే, ఈ రేంజ్ వరకు వచ్చింది, ఈవెన్ దాటి కూడా కిందికి వచ్చింది. ఓకే, ఈవెన్ దాటి కూడా కిందికి వచ్చింది. సో ఇట్ హ్యాస్ టు టేక్ ద సపోర్ట్ ఆఫ్ రేపు 51,800 అనేది సపోర్ట్ తీసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఈవెన్ ఇట్ ఈస్ 30 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ చూడండి 30 minutes టైం ఫ్రేమ్లో ఓకే ఇక్కడ క్రాస్ ఓవర్ అయిపోయింది. ఓకే, సో ఈ రేంజ్లో క్రాస్ ఓవర్ అయిపోయింది. క్రాస్ ఓవర్ అయినప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం టూ మచ్ సెల్లర్స్ అనేవాళ్ళు ఈ రేంజ్లోనే ఉంటారు. ఈవెన్ అదే రేంజ్లో వాల్యూమ్ కూడా చెప్తుంది నేను ఇక్కడ ఉన్నాను, మంత్లీ వాల్యూమ్స్ ఈ రేంజ్లో ఉన్నాయని చెప్తుంది. సో ఆబ్వియస్లీ బయింగ్ సెల్లింగ్ జోన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ TP3 బ్యాండ్ అండ్ TP4 బ్యాండ్లో ఉంది. ఓకే, వాల్యూమ్ కూడా ఇదే రేంజ్లో ఉంది. సో ఆబ్వియస్లీ మార్కెట్ రేపు మార్కెట్ ఏమవుతుందంటే సో రేపు మార్కెట్ ఏమవుతుంది అంటే ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఆర్ ఓకే నార్మల్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా నో ప్రాబ్లం, ఎలా ఓపెన్ అయినా ప్రాబ్లం లేదు. బట్ నా ప్లాన్ ఎలా ఉంటుందంటే రేపు ద ఫస్ట్ థింగ్ ఇస్ గ్యాప్ డౌన్ ఆర్ ఈ రేంజ్లో కానీ ఓపెన్ అయితే ఇట్ ఈస్ ద యాజ్ అ సపోర్ట్ 51,500 రేంజ్ అనేది సపోర్ట్ కిందకి నేను కన్సిడర్ చేస్తాను. ఓకే, సో ఈ రేంజ్లో ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ ఇక్కడ చూస్తాను ఎక్కడైనా బయింగ్ ఆపర్చునిటీ ఇస్తుందా చూస్తాను. ఇక్కడ ఇవ్వకపోతే ఈ రేంజ్ వరకు వెయిట్ చేస్తాను. ఓకే, ఈ రేంజ్ వచ్చిన తర్వాత ఇక్కడ బయింగ్ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ క్రియేషన్ బట్టి ఓకే ఏమైనా లెవెల్ ఫామ్ చేస్తే ఆబ్వియస్లీ ఐ విల్ టేక్ యాజ్ ఏ కాల్ పొజిషన్ తీసుకుంటాను. ఓకే, ఆర్ పుట్ సెల్ చేస్తాను. ఓకే, కాల్ పొజిషన్ బై చేస్తాను. ఓకే, సెల్ చేసి నా టార్గెట్ ఈస్ ఫస్ట్ టార్గెట్ హియర్, సెకండ్ టార్గెట్ హియర్, థర్డ్ టార్గెట్ హియర్ అండ్ ఫోర్త్ టార్గెట్ హియర్. ఎందుకంటే నేను ఇక్కడ వరకు ఎందుకు కన్సిడర్ చేస్తున్నానంటే మార్కెట్ ఎక్కడ ఫాలో అవుతుందో ఆ రేంజ్లో టూ మచ్ సెల్లర్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఉంటారు. ఈవెన్ వాళ్ళకి స్టాప్ లాస్ హండింగ్ కూడా జరగాలి. ఓకే, ఈ స్టాప్ లాస్ హండింగ్ కూడా జరగాలి. సో ఆబ్వియస్లీ నా టార్గెట్ అనేది ఈ రేంజ్ వరకు ఉంటుంది. ఇఫ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే గుర్తుపెట్టుకోండి ఇదంతా గ్యాప్ డౌన్ సీనరీకి. ఓకే, సో అలాగే ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకుందాం, ఎగ్జాంపుల్గా ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒక పెద్ద క్యాండిల్ కింద కొట్టింది అనుకోండి. ఓకే, ఈ రేంజ్లో ఉందనుకోండి,
ఇక్కడ ప్రైస్ యాక్షన్ క్రియేషన్ ఏమని చూస్తూ ఉంటాను. ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క లో బ్రేక్అవుట్ అవుతేనే మళ్ళీ కిందికి వెళ్తాను. అప్పటిదాకా నా వ్యూ అప్సైడ్ టు టెస్ట్ TP1 అండ్ TP2. ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP3 కూడా చూస్తాను. ఎందుకంటే ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ జరగాలి అని చెప్పాను కదా! ఓకే. ఈ రేంజ్ వరకు ఉంటుంది. బట్ నా టార్గెట్ అయితే ఈ రేంజ్‌లోనే ఎగ్జిట్ అయిపోతుంది. ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP3 కూడా. ఎందుకంటే హంట్ చేయడానికి మార్కెట్‌కి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. హంటింగ్ అనేది ఇట్స్ వెరీ వెరీ గుడ్ సినారియో ఫర్ ద మార్కెట్. ఓకే. అదే గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి. సో, గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకో, ఈ రేంజ్‌లో గాని గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి. సో, ఆబ్వియస్‌లీ మార్కెట్ ఏం చేస్తదంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒక పైకి వెళ్ళడానికి ట్రై చేసి సెల్లర్స్ ఉంటారు కాబట్టి మళ్ళీ డౌన్ సైడ్‌కి డ్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. ఆబ్వియస్‌లీ. దిస్ ఈస్ దట్ మై సినారియో. మళ్ళీ ఈ లో బ్రేక్అవుట్ అయిపోతే మాత్రం ఈ లో బ్రేక్అవుట్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు ఉంటుంది. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రియల్‌గా అనాలిసిస్ గాని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ గైస్. బాయ్.